అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. వైఎస్ సునీత అనుకున్నంత జరిగిందా? ఆమె న్యాయం దొరుకుతుంది అని ఎంతో పోరాడినా న్యాయం దొరకలేదా అంటే ఇప్పుడు చాలా ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారులు తప్పించుకున్నారా? సిబిఐ కొండను వెతికి ఎలుకను పట్టుకుందా? అసలు ఏం తేలింది? ఆ కేసులో ఏం తేల్చి చెప్పారు? మరి వైఎస్ సునీతకు న్యాయం జరిగిందా? ఇవన్నీ మనం చూస్తే ఇక ఈ సిబిఐ విచారణలో ఎందుకు ఈ గందరగోళం? ఇన్ని సంవత్సరాలు ఎందుకు అలా పట్టుకున్నారు? ఎందుకు అలా అదిమి పట్టారు? ఇప్పుడు న్యాయం కోసం ఒక ఆడమనిషి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎందుకు దాన్ని అంత చిన్న విషయంగా, ఎందుకు ఎవరికి ఉపయోగం లేదు అన్నట్టుగా దాన్ని అలాగా ప్రొలాంగ్, అంటే ఏదైనా ఒక కేసు ఉందనుకోండి, కోర్టులో ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ కేసు ఎంత ప్రొలాంగ్ అని అంటే ఆఖరికి న్యాయస్థానాల్లో కూడా న్యాయం దొరకదా అని ఆలోచించే స్థితికి చేరుకున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు అనంటే చాలా కాలంగా ఈ కేసు కాలయాపన చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్లో కూడా ఇదే ఆసక్తికరమైన చర్చ. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ చేతులెత్తేసింది. ఈ కేసులో కొత్తగా ఆధారాలు ఏమీ దొరకలేదని, ఇతరుల ప్రమేయంపై ఎటువంటి సాక్ష్యాలు లేవని తేల్చి చెప్పేసింది. అయితే ఇక తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఓ 4 కిరాయి మూట ఈ ఘటనకు పాల్పడిందని చెప్పుకుని వచ్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి సూత్రధారి అని చెప్పుకుని వచ్చింది. అయితే వివేకానందరెడ్డి కుమార్తె సునీత అసలు సూత్రధారులు పట్టుబడలేదని బలంగా ఆమె నమ్ముతున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతీరెడ్డి సైతం విచారించాలని బలంగా కోరుతున్నారు. కానీ మరెవరిని విచారించే అవకాశం లేదని సిబిఐ చెబుతుంది. మరి పూర్తిగా న్యాయం జరిగిందా? వైఎస్ సునీత గారు మరి సంతృప్తి చెందుతారా అంటే అది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ముఖ్యంగా ఇది హై ప్రొఫైల్ కేస్. ఎప్పుడో 2019 మార్చి 15న ఈ హత్య జరిగింది. అంటే 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి ఇంచుమించు 7 సంవత్సరాలుగా ఈ కేసులో న్యాయం దొరుకుతుంది అని సునీత గారు పోరాడుతూనే వస్తూ ఉన్నారు. మరి న్యాయం దొరికిందానంటే ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వైఎస్ వివేకానందరెడ్డి గారు ఇందాక మనం చెప్పుకున్నట్టు 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, పైగా ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా కూడా ఆయన చాలా పనులు చక్కబెట్టారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి పెద్ద నేత కూడా ఆయనే అని అప్పుడు ఆ రోజుల్లో చాలామంది గట్టిగా నమ్మేవారు. గత 3 దశాబ్దాలుగా పులివెందుల ఆయన కంట్రోల్లోనే ఉండేది. చీమ చిట్టుకుమన్నా ఇట్టే తెలిసిపోయేది. అటువంటి వివేకానందరెడ్డి గారు హత్య జరిగింది అంటే అది రాజకీయ కుట్ర కోణంలో ఉంటుందన్న ప్రధాన అనుమానం. ఆయన మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని భావించారు. అయితే ప్రధానంగా వైఎస్ భాస్కర్ రెడ్డి గారు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తొలుత. ఇప్పుడు సిబిఐ ఆయనే అసలు సూత్రధారి అని తేల్చింది. ఆయన స్వయాన కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి. ఇంతవరకు ఆయన తెర వెనుక మాత్రమే ఉండేవారు. ఎమ్మెల్యే కాదు, ఎంపీ అంతకంటే కాదు. ఆయనే రాజకీయ ఆధిపత్యంలో భాగంగా హత్యా పథకం వేశారని సిబిఐ చెబుతుంది. ఇక్కడే సునీత రెడ్డిలో అనుమానం. భాస్కర్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం హత్య చేయించారు అంటే అది ముమ్మాటికి అవినాష్ రెడ్డి కోసమే. అందుకే అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని సునీత రెడ్డి చెప్తున్నారు. వీరికి పరోక్షంగా సహకారం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన భార్య భారతీరెడ్డి గారు చేశారు అన్నది ఆమె ప్రధాన ఆరోపణ, ప్రధాన అనుమానం. ఎందుకంటే వైఎస్ భాస్కర్ రెడ్డి భారతీరెడ్డికి సమీప బంధువు. మరి అందుకే సునీత బలంగా కోరుతుంది వారి ప్రమేయంపై దర్యాప్తు చేయాలి మహాప్రభు అని. అయితే దీనిపై జగన్ గారి స్పందన కూడా పెద్దగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన బలమైన ప్రతిపక్షంగా పార్టీని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుపు అనే వాదన వినిపించింది. ఆ సమయంలో వివేకానందరెడ్డి హత్య జరిగితే అన్న కుమారుడేగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా స్పందించాలి? మా చిన్నాన్నను పొట్టన పెట్టుకున్నారు, ఇలా పొట్టన పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అంతు తేలిస్తాం అన్నట్టు ఉండాలి కదా. అదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయిపోయారు. అయితే ఇది చేతిలో సర్వాధికారాలు కూడా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు నారాసుర చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా ఈ హత్య జరిగి ఉండదు, చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ హత్య జరిగిందని గొంతు చించుకుని కేకలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సొంత మీడియాలో ఓదరగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి సిఐడి విచారణ వద్దు, సిబిఐ కావాలని కోరారు. పవర్లోకి వచ్చాక సిబిఐ విచారణ అవసరం లేనట్టు మాట్లాడారు. ఏకంగా న్యాయస్థానంలో కూడా తన వాదనలు వినిపించారు కూడా ప్రభుత్వం తరఫున. సొంత బాబాయ్ హత్య కేసు విచారణకు ఏమాత్రం సహకరించలేదు. సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ A8లో నిందితుడిగా పేరు చేసినప్పుడు ఆయన అరెస్టు కోసం ప్రయత్నం చేసింది సిబిఐ. అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చినప్పుడు అరెస్టుకు సహకరించాలి. అందరి మాదిరిగానే చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. దీంతో ఆయన పాత్రపై కూడా అనుమానాలు ప్రారంభమయ్యేందుకు ఆయనే అవకాశం ఇచ్చారన్న మాటలు కూడా వినబడ్డాయి. ఏది ఏమైనా
సిబిఐ ఛార్జ్షీట్లో కాస్త అస్పష్టత కనిపిస్తుందేమో అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల ద్వారా వినబడుతున్నాయి. అయితే సిబిఐ విచారణ సైతం అపసవ్య దిశగా కొనసాగింది. ఛార్జ్షీట్ల మధ్య పొందుపరిచిన అంశాలు గందరగోళంగా మారాయని, అయితే సిబిఐ దర్యాప్తు ప్రారంభించి తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు ఇది ఒక హై ప్రొఫైల్ కేసు అని, రాజకీయ కుట్ర ఉందని చెప్పుకొచ్చింది సిబిఐ. మరి లోతైన దర్యాప్తు అవసరమని చెప్పింది. మరి నిందితులు కేవలం పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు కూడా ఉన్నారని కూడా చెప్పింది. అటు తర్వాత ఒకటో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇంకా ఈ కేసులో హై ప్రొఫైల్ నిందితులు ఉన్నారని, వారి విషయంలో దర్యాప్తు కొనసాగుతుందని, విచారణకు సహకరించకుండా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటూ అందులో చెప్పుకుని వచ్చింది. అయితే రెండో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ డిజిటల్ అంశాలను, ఫోన్ సంభాషణలు అంటూ కొన్ని విషయాలను బయటపెట్టింది. దీంతో చాలా రకాలుగా క్లారిటీ వచ్చింది. మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ A7 నిందితుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిని పేర్కొనగా A8గా అవినాష్ రెడ్డిని చూపించింది. అయితే ఆయన అరెస్టును మాత్రం చేయలేకపోయింది. ఇప్పుడు లాస్ట్ ఛార్జ్ షీట్లో మాత్రం భాస్కర్ రెడ్డి సూత్రధారి, ఆ నలుగురు పాత్రధారులు అన్నట్టు తేల్చుకుని వచ్చింది. అయితే సునీత గారి అనుమానాలు చాలా ఉన్నాయి. ఇందులో వైఎస్ సునీత రెడ్డికి ఒకటే అనుమానం, తన తండ్రిని రాజకీయ కుట్ర కోణంలో హత్య చేశారనేది ఆమె బలంగా అనుమానిస్తున్నారు. భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అటువంటిప్పుడు ఆయన ఎందుకు హత్యకు దిగుతారు? ఖచ్చితంగా అది తన కుమారుడు అవినాష్ రెడ్డి కోసమే, అది కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతీరెడ్డికి తెలుసు, వారి సహకారంతోనే తన తండ్రిని మట్టుబెట్టారు అని బలంగా నమ్ముతున్నారు, బలంగా వాదిస్తున్నారు. ఇక ఈ కేసు విషయంలో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు ఈ కేసు నుంచి తప్పుకోవాలని ఆయన కోరినట్లు స్వయంగా సునీత రెడ్డి బయటకు వచ్చి చెప్పుకుని వచ్చారు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సునీత రెడ్డికి ఏమైనా విభేదాలు ఉన్నాయా అంటే అది లేదు. ఆమె రాజకీయంగా పదవులు కోరుకున్నారంటే అది లేదు. పైగా ఆమెను, ఆమె భర్తను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారట. ఇక సాక్షి మీడియాలో సునీత రెడ్డి వ్యతిరేకంగా విపరీతమైన కథనాలు కూడా వచ్చాయి. చివరకు కుటుంబ వ్యవహారంతోనే ఈ హత్య జరిగినట్లు కూడా చెప్పుకుని వచ్చారు. హత్యను గుండుపోటుగా చిత్రీకరించడం రాజకీయ ప్రత్యర్థులే చేశారనే టీడీపీపై నెట్టడం, చేతిలో పవర్ వచ్చిన ఈ హత్య కేసు విషయం జాప్యం చేయడం, ఉద్దేశపూర్వకంగా తొక్కివేసే ప్రయత్నం చేయడం, నిందితులుగా భావిస్తున్న వారిని వెనకేసుకు రావడం, తన బాబాయ్ హత్యకు గురైతే నిందితులకు శిక్ష పడాలని జగన్ కోరుకోకపోవడం వంటి వాటితో సూత్రధారుల విషయంలో అనుమానాలు బాగా పెరిగిపోయాయని చెప్పుకుని వస్తున్నారు వైఎస్ సునీత గారు. కేవలం నిందితులను వెనకేసుకొస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై అపవాదం ఉంది. సునీతలో కనిపిస్తున్న లోటు కూడా అది. కేవలం నలుగురు కిరాయి ముఠాలతో అంతమొందించడం అంత ఈజీ కాదు. దీని వెనుక అసలైన రాజకీయ కుట్ర సిబిఐ కనిపెట్టలేకపోయింది అని సునీతలో ఉన్న ఆవేదన. ఏది ఏమైనా ఈ కేసులో దర్యాప్తు అంతా ముగిసిపోయింది. ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ త్వరలోనే రాబోతుంది అని చెప్పుకుని వస్తున్నారు. ఏది ఏమైనా మరి సునీతకు కరెక్ట్ అయిన న్యాయం జరుగుతుందా, మరి ఈ కేసులో నిందితులు తప్పించుకుంటారా అన్నది ఎవరికీ అంతుపట్టని కొన్ని కోట్ల సమాధానం దొరకనటువంటి ప్రశ్న. మరి ఏదవుతుందో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇందులో ఎవరు నిందితులు, ఎవరు మరి నిర్దోషులు తేలాలి అని అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని చెప్పుకుని వస్తున్నారు. మరి ఇందులో సునీతకు న్యాయం జరుగుతుందా, అలాగే మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడుతుందా అని అంటే న్యాయస్థానాలు చెప్పేటటువంటి తీర్పుపై ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు తెలియజేయాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.